హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సింధు. ఈరోజు రెసిపీ వచ్చేసి బిర్యానీ చాలా సింపుల్గా కుక్కర్లో చేసే ప్రాసెస్ చూపించబోతున్నాను. మీరు చూసేయండి. నేను 3 కప్స్ ఆఫ్ రైస్ కోసం చేస్తున్నాను. బాండి పెట్టుకొని ఆయిల్ గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పుదీనా యాడ్ చేసేసుకోండి. పుదీనా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్టు అండ్ 2 మీడియం సైజ్ టమాటోలను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసేసేయండి. వాటర్ యాడ్ చేసేసి మన బియ్యం కూడా యాడ్ చేసేసుకోండి. బియ్యం ఉడికిపోయిన తర్వాత ఈ స్టేజ్లోకి వచ్చాక దీన్ని కుక్కర్లో పెట్టేసుకోవడమే. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 3 విజిల్స్ రానివ్వండి. ఆపేసేయండి. 20 మినిట్స్ తర్వాత తీయండి. పొడి పొడిలాడుతూ ఉండే బిర్యానీ రెడీ. రెస్టారెంట్ కంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ